మనం ఎప్పుడు అనుకుంటుంటాం చూసారా, నలుగురు ఏమనుకుంటారని. ఆ నలుగురు ఎవరో కాదు, ఆడవాళ్ళే. ఆడవాళ్ళంటే అందరూ ఆడవాళ్ళు కాదండి, కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని. వీళ్ళు ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా శత్రువులే. ఎందుకంటే వీళ్ళు ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకోరు. పక్కింట్లో వాళ్ళ ఆయన గురించి, ఎదురింట్లో వాళ్ళ ఆయన గురించి, బ్యాచులర్స్ ఉంటే వాళ్ళ గురించి, అందరి గురించి మాట్లాడుకుంటారు. మీరు ఎక్కడైనా చూడండి, నలుగురు మగవాళ్ళు మాట్లాడుకుంటే 90% మాటలు ఆఫీస్ విషయాలే ఉంటాయి. ఇంకో 20% ఇంట్లో కష్టాలు చెప్పుకుంటారు. కానీ ఆడవాళ్ళు అలా కాదు. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే అది వాళ్ళ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి. వీళ్ళు ఇంట్లో కూర మాడిపోతున్న వీళ్ళకి వాసన రాదు, కానీ 3 ఇళ్ళ అవతల పాలు పొంగడం మాత్రం వీళ్ళు తెలుస్తుంది. అంత కాన్సన్ట్రేట్ చేస్తారు మరి వేరే వాళ్ళ ఇళ్ళ మీద. చుట్టుపక్కల ఇళ్లలో ఎవరింట్లో ఏం జరుగుతుందో అన్ని వీళ్ళకి కావాలి. పాపం ఎవరి గురించి ఆలోచించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు చూసారా, వాళ్ళ గురించి కూడా వీళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటానే ఉంటారు. ఇలా చెప్పుకోవడం వల్ల వాళ్ళకి ఏం ఆనందమో తెలియదు. వీళ్ళు మెయింటైన్ చేసే గ్రూప్ లో వీళ్ళకే యూనిటీ ఉండదు. గ్రూప్ లో నలుగురు ఉంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు. ఇలాంటి గ్రూపులు మెయింటైన్ చేసే వాళ్ళు వీధికి వచ్చి 2 గ్రూపులు ఉంటాయి. ఇంకా అపార్ట్మెంట్ లో అయితే ఫ్లోర్ వచ్చి ఒకరు. పొరపాటున నువ్వు ఇలా అన్నావంటే ఏంటి అని ఎవరైనా వెళ్ళి అడిగినా, వీళ్ళ మాటలకి ఎవరైనా ఎదురు తిరిగినా నెక్స్ట్ డే నుంచి వాళ్ళే టార్గెట్ వీళ్ళకి. ప్రతి ఒక్కరికి వాళ్ళ గురించి ఉన్నవి లేని చెప్తూనే ఉంటారు. నాకు ఒక విషయం అర్థం కాదు, వాళ్ళ గురించి మనకి ఇన్ని చెప్తున్నారంటే మన గురించి వాళ్ళకి ఇంకెన్ని చెప్పుకుంటారు అన్న కొంచెం కామన్ సెన్స్ కూడా ఎవరికి ఉండదో ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పింది గొర్రెలో నమ్మేస్తారు. నాకు తెలిసి ఇంట్లో వాళ్ళ సఫర్ అయిన వాళ్ళకంటే ఇలాంటి చెత్త మొహాల మాటల వల్ల సఫర్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు?